బేసిక్గా ఇప్పుడు జరగాల్సిన ప్రక్షాళన అంతా కూడా ముందు మన సైడ్ జరగాలి. ప్రక్షాళన మన పార్టీ సైడు, మన పార్టీలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ప్రక్షాళన. ఎందుకంటే తిన్నింటి వాసాలు లెక్కబెట్టే దరిద్రమే ఎక్కువగా ఉంది. ఇక్కడే అనుభవించి, ఇక్కడే సంపాదించి నిందలు వేసి వెళ్ళిపోయే వాళ్ళే ఎక్కువగా తయారైనారు. సో కాబట్టి ముందు ఇది ఫిల్టర్ చేసుకుంటే శత్రువుతో పోరాడచ్చు. సో ముందు మన దగ్గర ఉన్న ఎదవల్ని తరిమి కొట్టి, మన దగ్గర ఉన్న మోసం చేసే వాళ్ళను తరిమి కొట్టిన తర్వాతనే మనము శత్రువు మీద ఈజీగా కొట్లాడచ్చు. సో ఎందుకంటే ఇప్పుడు నేను నా అబ్జర్వేషన్లో బాగా నేను గమనిస్తున్న విషయం, ఎన్నో ఏండ్లుగా ఉండి మనల్ని నమ్ముకొని బాగుపడి ఉంటారో, లాభపడి ఉంటారో, ఎవడైతే బాగుపడి ఉంటాడో, ఎవడైతే లాభపడి ఉంటాడో, ఎవడైతే దొంగవి చేసుకుంటాడో, ఇట్లాంటి వాళ్ళే భయపడి తొందరగా పోతూ ఉంటారు అనమాట, తట్టుకోలేక. మనం అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నామనుకో ఎటువంటి దానికి భయపడక్కర్లేదు. సరే, కొన్ని ఇబ్బందులు అనేది తప్పవులే, ఖచ్చితంగా మన మీద కొన్ని ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉంటారు. అలాంటివి చేసినప్పుడు కూడా మనం గట్టిగా నిలదొక్కుని నిలబడితేనే మన కెపాసిటీస్ పెరుగుతూ ఉంటాయి. మనము సమస్య ఉంది కదా అని అటువైపు బెండ్ అయినామనుకో ఇంకేముంటుంది, నీ యొక్క నువ్వు ఎంత స్టేబుల్, ఎంత స్టాండర్డ్ అనేది ఎవరికి అర్థం కాదు కదా. సో నేను మొదటి నుంచి అంతే, మనం ఎప్పుడైతే క్లిష్టమైన పరిస్థితులలో ఉన్నామో అట్ దట్ టైమే మనము ఖచ్చితంగా టఫ్గా నిలబడాలి. మన నమ్ముకున్న వాళ్ళ కోసం నిలబడాలి, మన నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడాలి. సో ఏదైనా కానీ ముందు పార్టీలో ప్రక్షాళన చేసే దిశగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ముందు ఆ కార్యక్రమం చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే అది అయిందనుకో మిగతాది ఆటోమేటిక్గా నమ్మకస్తుల్ని ముందు పెట్టుకుంటే తర్వాత మిగతా వాళ్ళతో మనం ఎప్పుడైనా యుద్ధం చేయొచ్చు, ఆ యుద్ధం ఎప్పుడైనా జయించవచ్చు. సో ఎందుకంటే నాకు అనుభవంలో ఈ ఎలక్షన్స్ నాకు పెద్ద లెసన్స్. నేను 2014లో ఓడిపోయినా కానీ, 9లో గెలిచి 14లో ఓడిపోయినా కానీ నాకు అంతగా అనిపించలేదు. కానీ ఈ 24 ఎలక్షన్స్ చాలా మటుకు నా వల్ల బాగుపడిన వాళ్ళు ఏదో ఒక నింద వేసి తప్పించుకొని పోవడమో లేకుంటే వేరే చోట నాకు నిజంగా ఇది జరిగింది. సో నిజంగా బాధించబడ్డాను. సో ఇలాంటి గాడిదల కోసమే మనం ఇంతగా చేసినది అని నా దగ్గర ఉన్న కొంతమంది నాయకుల్లో చేసిన పనికి బాధించబడడం జరిగింది. ఎండ్ ఆఫ్ ది డే వీ హ్యావ్ టు సీ పబ్లిక్ దానిలోకి మనం మంచా ఇది మంచా అనేది రాబోయే 4 ఏళ్లలో తేలుతుంది, ఎండ్ ఆఫ్ ది డే ఎలక్షన్స్ రూపంలో. కానీ ఐ రిక్వెస్ట్ అవర్ పార్టీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా తిరుమలకు వెళ్ళి అక్కడ ముక్కొని వచ్చి బయట ఛాలెంజ్ని స్వీకరించి చంద్రబాబుకు ఒక పెను ఛాలెంజ్గా చేస్తే డెఫినెట్గా కూడా మీ మీద పన్న నింద అది ఒక్క జగన్మోహన్ రెడ్డి మీద పన్న నింద కాదు, పార్టీ మీద పన్న, మన ఆలోచన విధానం మీద పన్న నిందగా భావిస్తున్నాం. కాబట్టి డెఫినెట్గా ఆ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ ఎందుకంటే మనం ఈ 10 ఏళ్లలో మనం భరించినది, మనం చేసింది చెప్పుకోలేకపోయినా చెప్పింది చేసినది ఎవడే కానీ ఈ దేశ చరిత్రలో రాజకీయాల్లో ఎవరే కానీ చెప్పిన హామీల కోసం, మేనిఫెస్టోల కోసం పరితపించిన వాడు, పనిచేసిన వాడు ఎవడు లేడు, ఒక జగన్మోహన్ రెడ్డి డెఫినెట్గా. కానీ మామూలుగా అందరికీ అదేదో చెప్తున్నాను కదా, నిజం నోరు దాటే లోపల అబద్ధం ఊరంతా చుట్టేసుకొని వచ్చింది, కొంపంతా కొల్లేరు చేసింది. సో డెఫినెట్గా వీఆర్ హోపింగ్ ఫర్ ది బెస్ట్ ఇన్ ద గవర్నమెంట్లో కానీ ఏది. సో అనవసరమైన బేసిక్గా ఇప్పుడు జరగాల్సిన ప్రక్షాళన అంతా కూడా ముందు మన సైడ్ జరగాలి. ప్రక్షాళన మన పార్టీ సైడు, మన పార్టీలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ప్రక్షాళన. ఎందుకంటే తిన్నింటి వాసాలు లెక్కబెట్టే దరిద్రమే ఎక్కువగా ఉంది. ఇక్కడే అనుభవించి, ఇక్కడే సంపాదించి నిందలు వేసి వెళ్ళిపోయే వాళ్ళే ఎక్కువగా తయారైనారు. సో కాబట్టి ముందు ఇది ఫిల్టర్ చేసుకుంటే శత్రువుతో పోరాడచ్చు. సో ముందు మన దగ్గర ఉన్న ఎదవల్ని తరిమి కొట్టి, మన దగ్గర ఉన్న మోసం చేసే వాళ్ళను తరిమి కొట్టిన తర్వాతనే మనము శత్రువు మీద ఈజీగా కొట్లాడచ్చు. సో ఎందుకంటే ఇప్పుడు నేను నా అబ్జర్వేషన్లో బాగా నేను గమనిస్తున్న విషయం, ఎన్నో ఏండ్లుగా ఉండి మనల్ని నమ్ముకొని బాగుపడి ఉంటారో, లాభపడి ఉంటారో, ఎవడైతే బాగుపడి ఉంటాడో, ఎవడైతే లాభపడి ఉంటాడో,
ఎవడైతే దొంగవి చేసుకుంటాడో ఇట్లాంటి వాళ్ళే భయపడి తొందరగా పోతా ఉంటారు అనమాట, తట్టుకోలేక. మనం అన్ని పర్ఫెక్ట్గా ఉన్నామనుకో ఎటువంటి దానికి భయపడక్కర్లేదు. సరే, కొన్ని ఇబ్బందులు అనేది తప్పవులే, ఖచ్చితంగా మన మీద కొన్ని ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తూ అంటారు. అలాంటివి చేసినప్పుడు కూడా మనం గట్టిగా నిలదొక్కుని నిలబడితేనే మన కెపాసిటీస్ పెరుగుతూ ఉంటాయి. మనము సమస్య ఉంది కదా అని అటువైపు బెండ్ అయినామనుకో ఇంకేముంటుంది, నీ యొక్క నువ్వు ఎంత స్టేబుల్ ఎంత స్టాండర్డ్ అనేది ఎవరికి అర్థం కాదు కదా. సో నేను మొదటి నుంచి అంతే, మనం ఎప్పుడైతే క్లిష్టమైన పరిస్థితులలో ఉన్నామో అట్ దట్ టైమే మనము ఖచ్చితంగా టఫ్గా నిలబడాలి, మన నమ్ముకున్న వాళ్ళ కోసం నిలబడాలి, మన నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడాలి. సో ఏదైనా కానీ ముందు పార్టీలో ప్రక్షాళన చేసే దిశగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ముందు ఆ కార్యక్రమం చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే అది అయ్యిందనుకో మిగతాది ఆటోమేటిక్గా నమ్మకస్తుల్ని ముందు పెట్టుకుంటే తర్వాత మిగతా వాళ్ళతో మనం ఎప్పుడైనా యుద్ధం చేయొచ్చు, ఆ యుద్ధం ఎప్పుడైనా జయించవచ్చు. సో ఎందుకంటే నాకు అనుభవంలో ఈ ఎలక్షన్స్ నాకు పెద్ద లెసన్స్. నేను 2014లో ఓడిపోయినా కానీ, 9లో గెలిచి 14లో ఓడిపోయినా కానీ నాకు అంతగా అనిపించలేదు. కానీ ఈ 24 ఎలక్షన్స్ చాలా మటుకు నా వల్ల బాగుపడిన వాళ్ళు ఏదో ఒక నింద వేసి తప్పించుకొని పోవడమో లేకుంటే వేరే చూడండి నాకు నిజంగా ఇది జరిగింది. సో నిజంగా బాధించబడ్డాను. సో ఇలాంటి గాడిదల కోసమా మనం ఇంతగా చేసినది అని నా దగ్గర ఉన్న కొంతమంది నాయకుల్లో చేసిన పనికి బాధించబడడం జరిగింది. ఎండ్ ఆఫ్ ది డే వీ హ్యావ్ టు సీ పబ్లిక్ దానిలోకి మనం మంచా ఇది మంచా అనేది రాబోయే 4 ఏళ్లలో తేలుతుంది, ఎండ్ ఆఫ్ ది డే ఎలక్షన్స్ రూపంలో. కానీ ఐ రిక్వెస్ట్ అవర్ పార్టీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా తిరుమలకు వెళ్ళి అక్కడ ముక్కొని వచ్చి బయట ఛాలెంజ్ని స్వీకరించి చంద్రబాబుకు ఒక పెను ఛాలెంజ్గా చేస్తే డెఫినెట్గా కూడా మీ మీద పన్న నింద అది ఒక్క జగన్మోహన్ రెడ్డి మీద పన్న నింద కాదు, పార్టీ మీద పన్న మన ఆలోచన విధానం మీద పన్న నిందగా భావిస్తున్నాం. కాబట్టి డెఫినెట్గా ఆ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ ఎందుకంటే మనం ఈ 10 ఏళ్లలో మనం భరించినది మనం చేసింది చెప్పుకోలేకపోయినా చెప్పింది చేసినది ఎవడే కానీ ఈ దేశ చరిత్రలో రాజకీయాల్లో ఎవరే కానీ చెప్పిన హామీల కోసం మేనిఫెస్టోల కోసం పరితపించిన వాడు పనిచేసిన వాడు ఎవడు లేడు, ఒక జగన్మోహన్ రెడ్డి డెఫినెట్గా. కానీ మామూలుగా అందరికీ అదేదో చెప్తున్నాను కదా, నిజం నోరు దాటే లోపల అబద్ధం ఊరంతా చుట్టేసుకొని వచ్చింది, కొంపంతా కొల్లేరు చేసింది. సో డెఫినెట్గా వీఆర్ హోపింగ్ ఫర్ ది బెస్ట్ ఇన్ ద గవర్నమెంట్లో కానీ ఏది. సో అనవసరమైన